హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ పైన వీడియోస్ చేయడం స్టార్ట్ చేసాం. అందులో భాగంగా ఈ వీడియో అనేది ఫస్ట్ చాప్టర్ అయిన నెంబర్ సిస్టంలో పార్ట్ 2 అన్నమాట. అంటే ఆల్రెడీ పార్ట్ 1 చేయడం కంప్లీట్ అయిపోయింది. ఆ పార్ట్ 1 వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో అంటే ఇక్కడ మీకు 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే పార్ట్ 1కి వెళ్తారు. పార్ట్ 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. ఇది సెకండ్ వీడియో అయినప్పటికీ ఇందులో ఇంకా మనం పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అంటే ఎన్ని వీడియోస్ వీలైతే అన్ని వీడియోస్ కంప్లీట్ చాప్టర్ పైన చేస్తాం. ఆ వీడియోస్ అన్నీ మీరు ఆ లింకుల నుండి చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో కూడా ప్రీవియస్ క్లాస్ వీడియో ఉంటుంది, అలాగే కంప్లీట్ చాప్టర్ లిస్ట్ కూడా ఎండింగ్లో ఉంటాయి. అక్కడ నుండి కూడా మీరు ఆ వీడియోస్ చూడవచ్చు. క్లియర్? ఓకే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 1.2 స్టార్ట్ చేసే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ కన్నా ముందు కొంచెం ఇంట్రడక్షన్ ఉంది. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసి ఆ తర్వాత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ఓకేనా? సరే, ఇంకా ఇంతకుముందు వీడియోలో మనం ఏం చెప్పుకున్నాము? ఇందులో మొత్తం 5 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ నేచురల్ నెంబర్స్, క్యాపిటల్ N నేచురల్ నెంబర్స్. సెకండ్ వన్ హోల్ నెంబర్స్. థర్డ్ వన్ ఇంటీజర్స్. ఫోర్త్ వన్ రేషనల్ నెంబర్స్ అని చెప్పిన. ఫిఫ్త్ వన్ ఈరోజు చెప్తానని చెప్పి, అదే సెకండ్ వీడియోలో చెప్తానని చెప్పి. ఏంటది? ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అనమాట ఫిఫ్త్ వన్. మరి ఈ రైట్ సైడ్లో ఏంటి సార్ ఇంకోటి ఉంది అని అడుగుతారు కొంతమంది. డౌట్ వచ్చిందా? రైట్ సైడ్ ఏముంది? రియల్ నెంబర్స్. సో ఈ నెంబర్ సిస్టంలో ఈ 5 ఉంటాయని చెప్పిన, అవునా? అసలు ఈ నెంబర్ సిస్టమ్కి ఒరిజినల్గా ఉండే నేమ్ రియల్ నెంబర్స్. అంటే ఈ నెంబర్ సిస్టంలో చాలా వస్తాయి, దానిలో బేసిక్గా మీకు ఉండేదంతా రియల్ నెంబర్స్ గురించి ఉంటుంది. ప్రెజెంట్ ఇప్పుడు 9th క్లాస్లో ఉంది. నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్లో అంటే మీకు 10th క్లాస్లో కూడా ఈ రియల్ నెంబర్స్ అనే చాప్టర్ ఉంటుంది. కాబట్టి రియల్ నెంబర్స్ అనే ఈ చాప్టర్ బాగా చూసుకోండి. అదే నెంబర్ సిస్టమ్ అనమాట. క్లియర్? సో ఇక్కడికి వస్తే నెంబర్ సిస్టంలో రియల్ నెంబర్స్లో మొత్తం 5 ఉంటాయి. నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనా? ఈ 5 కలిపి రియల్ నెంబర్స్ అంటారు. ఈ రియల్ నెంబర్స్తో పాటు ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇవంతా కలిపి నెంబర్ సిస్టంలో ఉంటాయి. ఓకేనా? సరే, ఇంకెక్కడికి వద్దాం. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటో ఒక్కసారి చూడండి. రాసి ఉండవు ఇక్కడ. ద నెంబర్స్ విచ్ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ P/Q. P/Q అంటే ఫ్యాక్షన్ ఫామ్లో ఉండేదంతా రియల్ నెంబర్స్ అని చెప్పుకున్నాం మనం. రియల్ నెంబర్స్ కాదు, రేషనల్ నెంబర్స్. ఫ్యాక్షన్ ఫామ్లో అంటే 2/3 ఇది ఒక ఫ్యాక్షన్. ఇవంతా రియల్ నెంబర్స్. రియల్ నెంబర్ సింబల్ క్యాపిటల్ Q. Q అంటే కోఎఫిషియంట్ అని చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చే కాడికి ఈ నెంబర్స్ ఈ ఫామ్లో ఉండవంట. ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి P/Q ఫామ్ అంటే 2/3 ఎగ్జాంపుల్ ఇచ్చా కదా, అది ఇర్రేషనల్ నెంబర్ కాదు. ఆ విధంగా ఉండవు. మరి ఏ విధంగా ఉంటాయి అది చూసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఈ ఫామ్లో ఉండదు. ఏ ఫామ్లో? P/Q ఈజ్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై Q డాష్. Q డాష్ చాలామంది Q డాష్ అంటే పైన ఇలా పెడతారు. కొంతమంది కన్ఫ్యూజ్. Q డాష్ అంటే ఈ Q డాష్ ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి. ఎందుకంటే ఇది సింబల్. ఓకేనా? అంటే ఏమంటే Q అంటే కోఎఫిషియంట్, Q నాట్ అంటే కోఎఫిషియంట్ కాదు అన్నట్టు. అంటే ఆ కోఎఫిషియంట్ మీదే డిపెండ్ అయి ఉంటుందని చెప్పినాను. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ కొంచెం విషయం ఉంది, అది చెప్తాను. ఫ్యూచర్లో ఇంకా డెప్త్గా వస్తుంది, అంటే నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అక్కడ నేను క్లియర్గా చెప్తాను. మీరు ఫ్యాక్షన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14 ఉందనుకోండి, 7s are 14/0, రిమైండర్ 0 అయిపోయింది. లేదు ఒక్కొక్కసారి 13 ఉంటే 6s are 12, రిమైండర్ 1 వస్తుంది అని చెప్పినాను. సో ఈ 1 కూడా పోయేదానికి మనం పాయింట్ పెట్టి చేస్తాం. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకొని 5s are 10, 2 5s are 10,
ఇలా మనం చేయొచ్చు. పాయింట్ తర్వాత ఈ డెసిమల్స్ వస్తాయి. ఇలాంటి డెసిమల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ కోఎఫిషియంట్ యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ చేస్తాం. అందువల్ల ఈ ఫ్రాక్షన్స్ అనేది అదే ఈ రియల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అనేది ఈ కోఎఫిషియంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్న విషయం చెప్పడం కోసం మనకి సింబల్ క్యూగా ఇచ్చాం. ఓకేనా? సో p/q ఫామ్లో ఉంటే రేషనల్ నెంబర్ అంటాము, దాన్ని క్యూతో ఐడెంటిఫై చేస్తాం. p/q ఫామ్లో లేకపోతే ఇర్రేషనల్ నెంబర్ అంటాము, దాన్ని q' ఐడెంటిఫై చేస్తాం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సరే, ఇలా లేనిది ఏంటి అంటే రూట్ ఉంది కదా, మనం రూట్ నేర్చుకున్నాం, 8th క్లాస్లో నేర్చుకున్నాము. స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే చాప్టర్లో నేర్చుకున్నారు. 2 చాప్టర్స్, 5th చాప్టర్, 6th చాప్టర్ అని మీరు మన ఛానల్లోనే నేర్చుకొని ఉంటారు 8th క్లాస్. సో అక్కడ స్క్వేర్ రూట్స్ నేర్చుకొని ఉంటే ఇక్కడ ఇది యూజ్ చేస్తుంది. ఎలా అంటే ఒకసారి చెప్తా చూడండి. √2, √3, √4, √5, √6, √7, √8, √9 ఇలా కంటిన్యూటీ అవుతా పోతుంది. √1 కూడా ఉంది. ఓకేనా? ఇవంతా ఇర్రేషనల్ నెంబర్ ఫామ్లో ఉండేవి. అయితే ఇందులో కొన్ని ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి, కొన్ని రేషనల్ నెంబర్స్ అవుతాయి. అది ఏ విధంగా తెలుస్తుంది చూశారంటే, మీరు స్క్వేర్ రూట్స్ నేర్చుకున్నప్పుడు చూసుంటారు. √1 వాల్యూ మనకు తెలుసు ఎంతని 1, √4 వాల్యూ కూడా తెలుసు ఎంత 2, √9 వాల్యూ కూడా తెలుసు 3. సో ఇలాంటి పర్ఫెక్ట్ రూట్లు ఉండే నెంబర్స్ అంతా రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో ఇవంతా రేషనల్ నెంబర్స్ అంటే క్యూలు అవుతాయి. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇది ఇర్రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్ కాదు. ఎందుకంటే p/q ఫామ్లో ఉంటుంది. వీటికి స్క్వేర్ రూట్ ఉండడం వల్ల 2 అయింది. 2 అవ్వడం వల్ల దీనికి డినామినేటర్ ఆటోమేటిక్గా వచ్చింది. ఏంటది? 1. సో 1 ఉంది కదా, కాబట్టి p/q ఫామ్లో ఉంది. ఇప్పుడు కొంతమందికి ఇంకో డౌట్ వస్తుంది, సార్ దీనికి కూడా డినామినేటర్ 1 ఉంది కదా సార్, అది కూడా p/q ఫామ్లో ఉన్నట్లే కదా సార్ అని. సో అది p/q ఫామ్లో ఉన్నప్పటికీ స్క్వేర్ రూట్ కూడా ఉంది. ఏముంది? స్క్వేర్ రూట్ కూడా ఉంది. సో ఇటువంటి నెంబర్స్ని ఏ విధంగా ఏమనేది మీకు ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఉంటాయి. అవంతా నేను చెప్తాను, మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఇప్పుడు మనం చూసేది ఎక్సర్సైజ్ 1.2కి సంబంధించిన ప్రాబ్లమ్స్, దానికి రిలేటెడ్గా ఉండే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మాత్రమే, దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ అనమాట. సరే, ఇది మీకు గుర్తుండాల్సింది. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏమి? p/q ఫామ్లో ఉండని నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటావు. వాటి సింబలు q'. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ రేషనల్ నెంబర్స్. అంటే మీకు నిన్న ఆల్రెడీ చెప్పాను, ఈ నేచురల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్ అవుతాయని, ఈ హోల్ నెంబర్స్ అన్నీ ఇంటీజర్స్ అవుతాయని, ఈ ఇంటీజర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్ అవుతాయి అని చెప్పి. అంటే పైనుంచి కిందకు వస్తుంది కానీ కింద నుంచి పైకి పోదు అని చెప్పిన. సో ఈ నేచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్లో ఉంటాయి, హోల్ నెంబర్స్ ఇంటీజర్స్లో ఉంటాయి, ఇంటీజర్స్లో రేషనల్ నెంబర్స్లో ఉంటాయి. అదే ఇక్కడ చెప్పాను, ఆర్ రేషనల్ నెంబర్స్ అంటే ఇవన్నీ, ఈ రేషనల్ నెంబర్స్ అన్నీ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కలిపి ఏమని పిలుస్తారో మేక్ ది కలెక్షన్ ఆఫ్ రియల్ నెంబర్స్. అంటే వీటిని అన్నిటినీ కలెక్ట్ చేసి ఒక దగ్గరికి పెడితే వాటిని రియల్ నెంబర్స్ అంటాం. ఈ రియల్ నెంబర్స్కి ఆర్ అనే సింబల్ యూజ్ చేస్తాం. నిన్న చెప్పాను, నిన్న వీడియోలో ఏమని, మనకి రేషనల్ నెంబర్ అని పేరున్న క్యాపిటల్ లెటర్ స్టార్టింగ్ లెటర్ ఆర్ అనేది తీసుకోమని. ఆర్ ఎందుకు తీసుకోమంటే ఆర్ని ఈ రియల్ నెంబర్లో యూజ్ చేసాం. పైగా ఈ రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి కోఎఫిషియంట్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వీటికి క్యూ అనే సింబల్ ఇచ్చారు. ఇవంతా మీరు తెలుసుకోవాలి. సార్ మనకు బుక్లో అంత డెప్త్గా లేదు అంటే దానికి లేదు. మీరు అన్నీ తెలుసుకున్నారంటే ఫ్యూచర్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా యూస్ అవ్వచ్చు. ఓకేనా? సరే, ఇంకెక్కడికి వద్దాం. ఇది దానికి రియల్ నెంబర్స్కి సంబంధించి. మరి ఇది డయాగ్రామ్ అన్నమాట, పాత టెక్స్ట్ బుక్లో ఉండేవి. ఓకేనా? మీకు ఇప్పుడున్న టెక్స్ట్ బుక్లో ఈ డయాగ్రామ్ ఇవ్వాల, అయినప్పటికీ నేర్చుకోండి ఈ డయాగ్రామ్. ఓకేనా? చూడండి, ఇది మొత్తం ఏమి రేషనల్ నెంబర్స్.
ఈ రేషనల్ నెంబర్, ఈ పెద్ద సర్కిల్ ఉంది చూడండి, ఈ రేషనల్ నెంబర్స్లో ఇంటీజర్స్ అనేది ఇంకో సర్కిల్, దాని లోపల హోల్ నెంబర్స్, దాని లోపల నేచురల్ నెంబర్స్. ఓకేనా? దాని లోపల ఒకటి ఉంటుంది చూడండి, దీని నుంచి దీనికి వచ్చింది. సో ఇది కొంచెం పెద్ద చేస్తే హోల్ నెంబర్, ఇంకొంచెం అట్లా బొమ్మ. ఈ బొమ్మ డయాగ్రామ్ కూడా మిమ్మల్ని ఎగ్జామ్లో అడగరు, జస్ట్ నాలెడ్జ్ కోసం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సపరేట్గా ఉంటుంది, అంటే ఇవంతా కాంది కదా ఇర్రేషనల్ నెంబర్, అందుకని సపరేట్గా ఉంటుంది. ఇవంతా కలిపింది కదా రియల్ నెంబర్స్, సో అందుకు మొత్తం ఒక బాక్స్ వేసి రియల్ నెంబర్స్ అని రైట్ సైడ్ టాప్లో మనం. ఇది ఇంట్రడక్షన్. చాలు, ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఇదంతా నీట్గా నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పుకోండి. ఓకే, ఫస్ట్ నీట్గా నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 4 రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి. క్వశ్చన్ ఒకసారి చూస్తే ఏమి ఇచ్చాడు, లొకేట్ రూట్ 2 ఆన్ నెంబర్ లైన్. నార్మల్గా మీరు 7th, 6th, 8thలో, అంటే 6th, 7th క్లాస్, 8th క్లాస్లో నెంబర్ లైన్ పైన నెంబర్ని ఐడెంటిఫై చేయడం నేర్చుకొని ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చేకాడికి రూట్ ఆఫ్ వాల్యూని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి నేర్చుకోవాలి. ఓకేనా? ఇలాంటివి మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్లో 2, రూట్ 3, రూట్ 2. ఎక్సర్సైజ్లో రూట్ ఆఫ్ 5, ఈ 3 నెంబర్స్ ఇచ్చాడు. సో ఈ 3 నెంబర్స్ కొంచెం బాగా నేర్చుకోండి. అదేవిధంగా మిగతా నెంబర్స్ ఏ విధంగా చేయాలని తెలుసుకోండి. బస్ చాలు, సరిపోద్ది. ఓకేనా? అయితే వీటికి మనం చేయాల్సిందల్లా పైథాగరస్ రూల్ అని ఉంటుంది. దీన్నే పైథాగరస్ థీరం అని కూడా అంటాం. సో దీని గురించి ఒక్కసారి వినండి, గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో యూస్ అవుతుంది. ప్రెజెంట్ ఇప్పుడు 9thలో యూస్ అవుతుంది చాలా చోట్ల, అలాగే 10th క్లాస్లో ఎక్కువ ఇంపార్టెంట్ అయింది ఈ పైథాగరస్ థీరం. 10thలోకి వచ్చేకాడికి పైథాగరస్ థీరం అంటాం, 9thలో మాత్రం పైథాగరస్ రూల్ అని పిలుస్తాం, అదేవిధంగా పైథాగరస్ థీరం అని కూడా పిలుస్తాం. రెండు తెలిసిపెట్టుకోండి. దాని పేరు అయితే మాత్రం పైథాగరస్ థీరం. క్లియర్? ఓకే, ఒక్కసారి చూడండి, పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం అంటే ఏమంటే జస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నమాట. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ బి ఉన్నట్టు, ఇక్కడ ఏ, ఇక్కడ సి. సో దీనికి ఏమంటే ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. చూడండి 90 degreesకి ఆపోజిట్ ఉండేది ఏమి, ఏసీ. ఈ ఏసీ స్క్వేర్ రాస్తాం, ఈజ్ ఈక్వల్ పెట్టి రిమైనింగ్ 2 ఏబి స్క్వేర్ బీసీ స్క్వేర్. దీన్ని పైథాగరస్ థీరం అంటాం. దీన్నే ఇంకో రకంగా కూడా హైపోటెనిస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఈ పేరుతో కూడా నేర్చుకుంటూ ఉంటాం. ఓకేనా? అవసరాన్ని బట్టి మనం పేర్లు అనేది యూజ్ చేసుకుంటాం. ఏ పేరైనా గుర్తుపెట్టుకోండి, పైథాగరస్ థీరం అంటే ఇది గుర్తుండాలి. ఈ ట్రయాంగిల్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీన్ని థీరం అని పిలుస్తాం. మీకు 9th క్లాస్లో రూల్ అని కూడా అంటాం. పైథాగరస్ రూలు, బై యూజింగ్ పైథాగరస్ రూలు అంటారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, పైథాగరస్ థీరమే పైథాగరస్ రూల్. ఓకేనా? సరే, ఇక్కడికి వద్దాం, దీనిలోకి వద్దాం. ఇప్పుడు నెంబర్ లైన్ పైన ఏ విధంగా డ్రా చేయాలి. సో ఫస్ట్ నెంబర్ లైన్, నేను ఇక్కడ స్కేలు లేదు, అదేవిధంగా మా పెన్సిల్ లేదు, పొట్టాటలు లేదు, కంపాసు లేదు, ఏమీ లేదు. బట్ నేను చెప్తాను మీకు ఎక్కడ ఏం యూజ్ చేయాలి నేను చెప్తాను, వాటిని అక్కడ యూజ్ చేయండి. మీకు స్కేలు, ఇది స్కేలు, ఇది పొటాటర్, ఇది కంపాస్, అంటే పెన్సిల్తో సర్కిల్ గీస్తాం కదా దాన్ని కంపాస్. ఓకేనా? సో ప్రెజెంట్ నా దగ్గర లేదు, అందువల్ల మీకు డయాగ్రామ్స్ గీసి చూపిస్తాను, ఇంకేం లేదు. ఫ్యూచర్లో మంచిగా తీసుకొని వచ్చి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఇబ్బంది లేదు. సరే, ఇక్కడ ఇవి ఉన్నాయి, వీటితో గీయాలి. వీటితో ఈ లైన్ గీసేటప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్కేల్లో 1 centimeters దగ్గర ఇలా లైన్స్ పెట్టుకోండి. 0 దగ్గర, 1 దగ్గర, 2 దగ్గర, 3 దగ్గర, అంటే మీ స్కేల్లో ఉంటాయి 0, 1, 2, 3, 4 అలా కొన్ని పెట్టుకోండి. ఒక చోట 0 పెట్టుకోండి, 0, 1, 2, 3, 4, 5. సో ఈ సైడు -1, ఇది నెంబర్ 1. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. అయితే దీన్ని రకరకాలుగా యూజ్ చేస్తాం, మనకి ఏది ఎలా తీయాలి తెలియదు.
ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చిన ఏ నెంబర్నైనా పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండే విధంగా రాసుకో. ఏ విధంగా? పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండే విధంగా రాయాలి. ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ లేని విధంగా అన్నప్పుడు మనం కొంచెం డెప్త్ ఎక్కువకి వెళ్తాం. సరే, ఇక్కడికి రండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని రాయాలి. దీన్ని √2, దీనికి పైథాగరస్ యూజ్ చేస్తాం. పైథాగరస్ థీరం. సో దాని ప్రకారము డయాగ్రాము రఫ్గా గీసుకొని ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ని యూజ్ చేస్తాం. కానీ ఇది ఏ విధంగా ఏమి యూజ్ చేయాలైతే మనకి తెలియదు. అందుకు నేను సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి. ఇక్కడ √2 ఇచ్చాడు కదా, √2 ఈజ్ ఈక్వల్ టు 2ని ఎలా రాయొచ్చు? 1+1గా రాయొచ్చా లేదా? సార్ ఎందుకు సార్ 1+? ఇంకా వేరే రాలేదు, ఇదే ప్లస్ ఉండేటట్టుగా. ఇక్కడ చూడండి, తీరంలో మనకు ఉండేది ప్లస్ ఉండేదంటే ఇంకా 1+1 2కి, మిగిలిన వాటికి వస్తాయి, వాటికి నేను చెప్పిస్తానండి, ఇబ్బంది లేదు. సో దీన్ని 1+1గా రాయొచ్చు. సో 1ని మళ్ళీ √1² + 1² రాస్తాం. ఓకేనా? √1² + 1² రాస్తాం. సార్ ఎందుకు సార్ ఇదంతా రాయాలి? ఇక్కడ చూడండి, AB² + BC² ఉంది, అందువల్ల AB అంటే 1, BC అంటే 1². మరి AC² ఉండాలి కదా సార్ అనే డౌట్ వస్తుంది. ఇది ఏసీ, ఏందది? √2. అయితే దీనికి ఉండే స్క్వేర్ని ఆ సైడ్ పంపించేయడం వల్ల ఏమవుతుందంటే ఇది చూడండి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు √, ఈ స్క్వేర్ రైట్ సైడ్కి పంపిస్తే ఏ స్క్వేర్ రూట్ అవుతుంది, √AB² + BC² మారుతుంది. ఓకేనా? ఇది. సో దీనికి తగ్గట్టు ఈ డయాగ్రామ్ తీసుకుంటాం. మీరు డయాగ్రామ్ పైన గీసినా పర్వాలేదు, కింద గీసినా పర్వాలేదు. ఓకే, సరే. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ పొటాటోతో 90 degrees ఉండే విధంగా 1 దగ్గర చూడండి, ఇక్కడ 1+1. సో ఒక 1, 0 నుంచి 1 ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ కంపాస్ పెట్టుకోండి, సారీ కంపాస్ కాదు, పొటాటో పెట్టుకోండి. 90 degrees ఐడెంటిఫై చేసేది నేర్చుకొని ఉంటారు. సో 90 degreesతో పాయింట్ పెట్టి ఇలా ఒక లైన్ 90 degrees ఉండేటట్టుగా స్కేల్తో గీయండి. గీసిన తర్వాత కంపాస్ పొటాటో తీసేయండి, కంపాస్లో పెన్సిల్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక డిస్టెన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కంపాస్ అనుకుంటే, కాసేపు నా దగ్గర లేదు కదా అందువల్ల ఇదే కాసేపు కంపాస్ ఇలా 1 centimeter గ్యాప్ ఉండేటట్టుగా తీసుకొని 1 centimeter తీసుకోండి. ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ రెండోది చూడండి, ఈ 1 ఇక్కడ పెట్టుకున్నాం, ఈ 1 ఉంది కదా, ఆ 1 దీనిలోకి తీసుకోండి. సెకండ్ వాల్యూ దీనిలోకి తీసుకోవాలి. ఫస్ట్ వాల్యూ లైన్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా తీసుకోండి. సెకండ్ది తీసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ పెట్టుకొని పైకి ఎక్కడ ఈ డాట్ దగ్గర ఇది పెట్టుకొని దీంతో ఇలా సర్కిల్ గీసామా? అక్కడ ఒక పాయింట్ వచ్చి ఉంటుంది కదా, సో అక్కడ నుండి స్కేల్తో దీనికి కలపాలి, జాయిన్ చేయాలి. ఓకేనా? ఇలా జాయిన్ చేయాలి. నేను రెడ్డింగ్తో పెడతాను, ఇలా జాయిన్ చేయాలి. సో ఇదే అన్నమాట √2. చూడండి ఇక్కడికి వచ్చేకాడికి AC² ఇది AC² ఈజ్ ఈక్వల్ టు AB². 0 నుంచి 1 దాకా ఉండే డిస్టెన్స్ 1² ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ BC² ఇక్కడ ఉందా, BC². సో BC² అంటే ఇది. సో ఈ గ్యాప్ కూడా 1². అందుకే 1 దీనిలోకి తీసుకొని మనం గీసింది, అంతే, అయిపోయింది ఆన్సర్. ఓకేనా? లేదు ఇంకా కొంచెం బాగా నీట్గా గీయాలనుకుంటే కంపాస్తో, ఏది ఈ కంపాస్, ఈ పెన్సిల్ ఉండే ఇది, దీంతో ఇక్కడ పెట్టుకొని, ఈసారి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఉండేదానికి లైన్ గీయండి ఇలా. ఓకేనా? నెంబర్ లైన్ పైకి రావాలి కదా, అందువల్ల. సో నేను ఈసారి రెడ్డింగ్తో పెట్టుకున్నాను. సో ఇలా పెట్టుకొని చూడండి, ఇలా పెట్టుకొని ఇలా గీసుకుంటాం. ఓకేనా? సో ఇది డిస్టెన్స్ √2. ఇదే ఇక్కడ కూడా ఉంది, ఎలాగైనా గీయచ్చు, తప్పలేదు. ఓకే, క్లియర్? సో ఇది ఎలా అయితే చేసామో, ఏ స్టెప్స్ అయితే వాడామో అదే విధంగా
అదే ప్రకారం దీన్ని కూడా రాయొచ్చు. కానీ కొంచెం చెప్పినట్టు వీడియోని ఇక్కడే ఆపండి. ఆపి దీన్ని చూస్తా దీన్ని చేయండి. చేసిన తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ చేసింది చూడండి. అప్పుడు మీకు ఏదన్నా డిస్టర్బెన్స్ అంటే తప్పు పోయినా లేదా చేయడం తెలియకపోయినా తెలుసుకుంటారు. అంతేగాని డైరెక్ట్‌గా చూసి మాత్రం చేయకండి. ఓకే. ఇది చూశారు. సో దీన్ని అబ్జర్వ్ చేస్తూ దీన్ని చేయండి. ఓకేనా. సో వీడియో ఇప్పుడు ఆపండి, చేయండి, తర్వాత వీడియో చూడండి. ఓకే. సరే నేను రఫ్ చేసుకొని నేను చేసి చూపిస్తాను. నేను చెప్పిన ఈ టెక్నిక్ వాడితే మీకు తప్పులు రావన్నమాట. మీకు ఇక్కడికిక్కడే ఇదే వీడియోలో మీరే నేర్చుకునేస్తారు. సో ఇక్కడ ఏ విధంగా గీసానో అదే విధంగా నెంబర్ లైన్ గీసుకుంటాను స్కేల్తో. ఒక్కొక్క సెంటీమీటర్ ఉండేటట్టు లైన్స్ పెట్టుకున్నా. 0 0 కాదు, -1 నుంచి -1 0 1 2 3. సరే, ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా డౌట్ వచ్చిందా? సరే, ఈ నెంబర్స్ ఎంతవరకు తీసుకోవాలి సార్ అనే డౌట్ వస్తుంది. ఎంతవరకు అనేది ఏమీ లేదు, సింపుల్గా చెప్తా చూడండి. మనకి ఇచ్చిన క్వశ్చన్లో రూట్ ఆఫ్ వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. దాని నెక్స్ట్ నెంబర్ వరకు తీసుకుంటే చాలు. ఏ క్వశ్చన్ అయినా సరే, లేదా అంతవరకే తీసుకున్నా చాలు. ఒక 3 అన్నాడు కాబట్టి 3 వరకే తీసుకోండి చాలు. ఎంత చెప్తే అంతవరకు, దానికి మించి అయితే పోనే పోదు. ఓకేనా. సరే, ఇక్కడికి ఇంకా వచ్చేది. సో ఇక్కడ ఉండే ఈ స్టెప్స్ అంతా యాజ్ ఇట్ ఈస్ అక్కడ రాయొచ్చు మనం. అంటే పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరం లేదా రూట్. సో ఏమి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దీని వాల్యూ √3. మరి ఏం రాయాలి? 2 + 1 రాయచ్చా? 2 + 1 2 + 1. నాకు తెలిసి ఈ సెకండ్ నెంబర్ని ఎప్పుడు కూడా 1 తీసుకోండి, మీకు ఈజీగా అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం అని. సరే, ఉండేదే 3 కదా, ఏం పర్లేదు. సరే, ఇప్పుడు ఏం చేయాలి? స్క్వేర్ పెట్టాలి. సరే, వెంటనే చేసే తప్పు ఏంటో తెలుసా? అందరూ ఎత్తుకొని వెళ్ళి 2 స్క్వేర్కి స్క్వేర్ పెట్టేస్తారు. 2 స్క్వేర్ పెట్టామనుకోండి, ఏమవుతుంది? 2 స్క్వేర్ 4 అవుతుంది. 2 స్క్వేర్ 4 అవుతుంది. 1 స్క్వేర్ 1 అవుతుంది. చూడండి, ఇలా పెట్టేశారనుకోండి, 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1, ఎంత? √5. కానీ మనకి ఇచ్చింది ఏమి? రూట్. కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా, తప్పు పోకుండా జాగ్రత్తగా చేయండి. మరి దీనికి స్క్వేర్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి? ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పెట్టాను చూడండి, ఆ విధంగా పెట్టాలి జాగ్రత్తగా. ఎప్పుడు ఆలోచించండి. సో ఇక్కడ ఒక టెక్నిక్ ఏమంటే ఇదే అనమాట. అది చూడండి, ఇక్కడ ఉండే స్క్వేర్ అక్కడికి వెళ్తే స్క్వేర్ రూట్ కదా, ఆ స్క్వేర్ రూట్ ఇట్టయితే ఒకవేళ ఇది వదిలేండి, ఇదే చూడండి, రూట్ ఉంది. మీరు చిన్నప్పుడు నేర్చుకొని ఉంటారు, √2 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయ్యి 2a వస్తుందని నేనే చెప్పాను మన వీడియోస్లో. 8th క్లాస్ సిలబస్లో స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్లో అనే చాప్టర్లో చెప్పాను. స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయ్యి 2 వస్తుంది. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే √2 రాసుకుంటాం, +1 √. ఇది √3. సో ప్రాబ్లం అయితే అయిపోయింది. ఇప్పుడు దీనిలో గీయాలంటే ఎలా? ఇక్కడికి వచ్చే ఫస్ట్ కన్ఫ్యూజన్ ఎలా అంటే చూడండి, ఇక్కడ √2 ఉంది సార్, √2 ఎలా సార్ తీసుకుంటాం? డయాగ్రామ్ ఇక్కడ ఉంది, మనకి ఎట్ట గీయాలో తెలియదు కదా, ముందు ఇది గీస్తే కదా √2 వస్తుంది. కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని చెప్తా అంట. చూడండి, ఈ √2 డయాగ్రామ్ కావాలి ఫస్ట్. ఈ √2 డయాగ్రామ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఫస్ట్ ఈ స్టెప్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనం అప్లై చేయాలి. ఓకేనా. అంటే ఈ √2కి ఇదంతా చేయాలి. అంటే అట్లా 1 + 1. సో ఫస్ట్ 1 తీసుకుంటాం, కంపాస్ ప్రొట్రాక్టర్ పెడతాం, 90 degrees పాయింట్ పెడతాం, మళ్ళీ కంపాస్తో అదే 1 సెంటీమీటర్స్ దీనిలోకి తీసుకొని కంపాస్లోకి ఇక్కడ నుండి ఈ లైన్ పైకి ఇలా గీస్తాం. గీసేసి తర్వాత కంపాస్ తీసేసి మనం ఈ 2 లైన్లు జాయిన్ చేస్తాం. అప్పుడు √2 వచ్చింది. సో వెంటనే ఇది గీస్తారు, ఇది గీకండి, దాన్ని అలాగే ఉంచి మళ్ళీ కంపాస్ తీసుకొని ఈసారి కంపాస్ ఇక్కడ పెట్టాలి. కంపాస్ కాదు, ప్రొట్రాక్టర్. చూడండి, ప్రొట్రాక్టర్ ఇలా ఉంటుంది. ఇది 90 degrees,
ఇక్కడ ఉంటుంది ఇంకో డాట్, మీరు బాగా గమనిస్తే. ఓకేనా, ఇలా ఉంటుంది. సో ఈ పాయింట్ దీనిపైకి వచ్చేటట్టుగా జాగ్రత్తగా పెట్టి ఇలా 90 డిగ్రీస్ గీయండి లైన్. పాయింట్ ఇలా పెట్టి 90 డిగ్రీస్ కరెక్ట్గా రావాలి మెజర్ చేస్తే ఇట్లా. ఓకేనా, మళ్ళీ కంపాస్లోకి 1 సెంటీమీటర్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర పెట్టుకొని ఇలా డాట్ కరెక్ట్గా అవన్నీ తీసుకోవాలి. ఇక్కడ అవన్నీ ఇక్కడ అవన్నీ. సో డాట్ చేసినాక దీన్ని జాయిన్ చేయండి స్కేల్తో. సో స్కేల్తో జాయిన్ చేయండి. ఇలా స్కేల్తో జాయిన్ చేశారంటే ఇది √3 అవుతుంది. సార్ ఎలా సార్? అదే కదా ఇక్కడ రాసి ఉంటాం చూడండి, √3 = √2². ఈ లైన్ √2, ఇది 1². ఓకేనా, 1². అంతే. సో ఇప్పుడు మళ్ళీ ఏం తీసుకోవాలి, కంపాస్లోకి పెన్సిల్ తీసుకొని అందులోకి ఒకటి ముళ్ళు ఉండేది ఇక్కడ, పెన్సిల్ ఉండేది ఇది ఇక్కడ పెట్టుకొని ఇలా చూసి కదిలించకుండా జాగ్రత్తగా దీనిపైకి తీయండి. అది బిలో 2నే వస్తుంది, అబో 2 అయితే రాదు ఎట్టి పరిస్థితుల్లో. ఓకేనా, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీనికన్నా ఆ లైన్ కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. అబ్జర్వ్ చేసి. సో ఇదన్నమాట √3 అయిపోయింది ఆన్సరు. ఇది కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే చాలు. నోట్ చేసుకోండి రెండు. సరే, ఇంకా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దామా? సరే చూడండి, ఈ ఎక్సర్సైజ్లో ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ మాత్రం రాసి ఉండాలి. థర్డ్ ప్రాబ్లం ఇవి రఫ్ చేసేసినాక రాస్తాం. సో ఫస్ట్ వన్ చూశారంటే ఏమిచ్చాడు, స్టేట్ వెదర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. యాజ్ ఇట్ ఈస్ మనం ఎక్సర్సైజ్ 1లో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాసాం. సో ట్రూ ఆర్ ఫాల్స్ రాసి అవి ట్రూ అయితే ఎందుకు ట్రూ అయినాయి, ఫాల్స్ అయితే ఎందుకు ఫాల్స్ అయినాయి, రీజన్ కూడా రాసాం. సో అదే మారింది. ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. అంటే ఇర్రేషనల్ నెంబర్ ఏదైనా తీసుకోండి, అవంతా రియల్ నెంబర్లో ఉంటాయి కదా. అసలు రియల్ నెంబర్ అంటే ఏమి, ది కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ రెండు ఉన్నప్పుడు ఈ ఒకటి ఎందుకు ఉండదు, ఉంటుంది. కాబట్టి ఇది ట్రూ. సో రాద్దాం, ట్రూ, ట్రూ, రియల్ number is a correction of irrational numbers and irrational numbers. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు, ఎవ్రీ పాయింట్ ఆన్ ది నెంబర్ లైన్ ఆఫ్ ది ఫార్మ్ √m వేరీ m ఈస్ ఏ నేచురల్ నెంబర్. సో నెంబర్ లైన్, మీరు నెంబర్ లైన్ చూశారు కదా, దాని మీద నెంబర్స్ ఉన్నాయి కదా, ఎలా ఉంటాయి, ఇక్కడ వద్దులండి ఇక్కడ రాస్తాను. సో ఇలా ఉంటాయి, 0 1 2 3, ఈ పక్క -1 -2 ఉంటాయి. అవునా, సో అవంతా ఎలా ఉంటాయి, √m ఉంటాయంట. అంటే √0, √1, √2, √3 ఇలా ఉండి సింప్లిఫై చేస్తే ఇవి వస్తాయంట. సో 50%. మరి 50% అంటే చూడండి, √0 అంటే 0, √1 అంటే 1, √4ని 2గా రాయొచ్చు, √9ని 3గా రాయొచ్చు. ఇవి వచ్చి ఈ మిడిల్లో ఉంటాయని ఇంతకుముందు ప్రాబ్లం కూడా చేసాం. అవునా, సో ఇక్కడ దాకా కరెక్ట్ అయింది. బట్ ఇవి ఈ నెగిటివ్ నెంబర్స్ ఎప్పుడు కూడా చూడండి, √లో ఉండే నెంబర్స్ నెగిటివ్ అయితే వాటికి √, ఉండదు. సో అవి ఈ నెంబర్ లైన్ పైన మనం ఐడెంటిఫై చేయలేము. కాబట్టి ఇదేమవుతుంది, ఫాల్స్ అవుతుంది. చూడండి, నో నెగటివ్ నెంబర్ ఇన్ నేచురల్ number for the
ఫార్మ్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎం. ఓకేనా? అంటే నో నెగిటివ్ నెంబర్స్కి రూట్ ఉండదు. ఓకేనా? ఇదొకటి. అలాగే దీనిలో నేచురల్ నెంబర్స్కి అంట, ఆ ఎం అనేది నేచురల్, నెగిటివ్ నెంబర్స్కి రూట్ ఉండవు. పైగా నెగిటివ్ నెంబర్స్ నేచురల్ నెంబర్స్ కూడా అవ్వవు. పొరపాటుగా మీకు ఇదే స్టేట్మెంట్లో ఈ వేర్ అనే చోట ఎం ఈస్ ఏ ఇంటీజర్ అని ఇచ్చినప్పుడు కూడా ఇది ఫాల్స్ స్టేట్మెంటే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేచురల్ నెంబర్స్ ప్లేస్లో ఇంటీజర్స్ ఇస్తే నెగిటివ్ నెంబర్స్ ఇంటీజర్స్లో ఉంటాయి కాబట్టి ట్రూ అని పెట్టేస్తారు. కాదు కాదు కాదు, నెగిటివ్ నెంబర్స్ ఇంటీజర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, కానీ వాటికి రూట్ ఆఫ్ ఈ ఫామ్లో ఉండదు. రూట్ ఆఫ్ వాల్యూలో నెగిటివ్ ఉండదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆన్సర్ మిస్ చేసి అలా మేము ట్విస్ట్ చేసి అడుగుతారు మిమ్మల్ని ఎగ్జామ్స్. ఓకేనా? మీ నాలెడ్జ్ చెకింగ్ కోసం, అందుకోసం ఈ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేసి మీకు చెప్పింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఎవ్రీ రియల్ నెంబర్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. చూడండి, ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రియల్ నెంబర్స్ అంతా ఇర్రేషనల్ నెంబర్స్ అంటే రియల్ నెంబర్స్లో ఏదన్నా తీసుకోండి, అది ఇర్రేషనల్ నెంబర్స్ అనొచ్చా? అనకూడదు కదా. ఎందుకు అనకూడదు? రియల్ నెంబర్స్ అంటే ఏమి? ది కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రెండు నెంబర్స్ ఇందులో ఉంటాయి, అంతేగాని ఇర్రేషనల్ నెంబర్ మాత్రమే ఉండదు. సో ఇదే పాయింట్ని ట్విస్ట్ చేసి ఇక్కడ ఫస్ట్ వన్లో అడిగారు, దాన్ని కొంచెం మార్చి ఇక్కడ ఇచ్చావు. సో ఇక్కడైతే ట్రూ, ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ రియల్ నెంబర్స్ అనొచ్చు, ఇది ట్రూ. అలా అని రియల్ నెంబర్స్ అంతా ఇర్రేషనల్ నెంబర్స్ అనం, అంటే కింద నుండి పైకి వెళ్ళిందంటే ఇది. ఓకేనా? కింద నుండి రియల్ నెంబర్స్ కింద కదా ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఎన్ తర్వాత డబ్ల్యూ తర్వాత జెడ్ తర్వాత క్యూ డాష్ తర్వాత ఆరు, ఇవన్నీ దీనిలో ఉంటాయి. కానీ ఇది దీనిలో కింద నుంచి పైకి వెళ్ళింది. చూడండి, కింద నుంచి పైకి పాసిబుల్ లేదు కదా. ఇది ఒక ట్రిక్, అందువల్ల లాస్ట్ వీడియోలోనే చెప్పాను, కింద నుంచి పైకి వెళ్ళేది పాసిబుల్ కాదు, అందువల్ల ఇది ఫాల్స్. ఏమని రాస్తాం? ఎవ్రీ రియల్ నెంబర్ ఈస్ నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అంతే, అయిపోయింది సింపుల్గా. ఓకేనా? అయిపోయింది. ఫస్ట్ దానిలో 3 రోమన్స్ కంప్లీట్. ఇప్పుడు సెకండ్ దానికి వస్తే ఫస్ట్ ఇది రఫ్ చేసేస్తాం, నేను చేయడానికి ప్లేస్ కావద్దా. సో క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ ఏమి? ఆర్ ది స్క్వేర్ రూట్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈస్ రియల్ నెంబర్స్. సారీ, రియల్ కాదు, ఇర్రేషనల్ నెంబర్స్. చూడండి క్వశ్చన్, ఇక్కడ మీరు చాలా వరకు ప్రొనౌన్సియేషన్లో మిస్ అవుతాం. రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్. ఓకేనా? కాస్త బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా. అలాగే ఇంకొంతమందికి కన్ఫ్యూజ్ ఎక్కడంటే రియల్ నెంబర్స్ క్యూ డాష్, ఇర్రేషనల్ నెంబర్స్ క్యూ డాష్, రేషనల్ నెంబర్స్ క్యూ డాష్. ఇక్కడ చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోతాం. మీకు సింపుల్ ట్రిక్ చెప్తా చూడండి. మనం స్పెల్లింగ్స్ రాసేటప్పుడు చూడండి, రియల్ నెంబర్స్ పెద్ద పేరుగా ఉంది, రియల్ నెంబర్స్ చిన్న పేరుగా ఉంది, రేషనల్ నెంబర్స్ ఎక్కడుంది? ఎక్కడన్నా రాసి ఉంటాం, చూద్దాం. ఇదిగోండి రేషనల్ నెంబర్స్. సో ఇది కొంచెం మీడియంగా ఉంది. సో ఇక్కడ మీకు ట్రిక్ ఏంటంటే రెండిట్లోనూ రేషనల్, చూడండి ఇక్కడ రేషనల్ ఉంది, ఇక్కడ ఇర్రేషనల్ ఉంది. సో రేషనల్ ఇర్రేషనల్ రెండిట్లోనూ రేషనల్ ఉందంటే రెండిట్లోనూ క్యూ ఉంది, గుర్తుపెట్టుకోవచ్చు. మరి క్యూ డాష్ ఎక్కడ ఉన్నట్టు? క్యూ డాష్లో పైన ఏముంది? 1 ఉంది డాష్, అది చూసేదానికి ఐ లాగుంటుంది. ఐ ఎక్కడుంది? ఇర్రేషనల్ నెంబర్. ఈ టెక్నిక్తో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకా ఆటోమేటిక్గా రియల్ నెంబర్స్ అంటే ఆర్ అందరికి గుర్తుంది, ఇబ్బంది. ఊరికే టెక్నిక్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి, ఎందుకంటే ఇక్కడ పేర్లు ఆ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. అన్ని ఆర్తో ఉండటం వల్ల ఈ కన్ఫ్యూజ్ తయారైంది చాలామందికి. సో ఇందుకోసం మనం తయారు చేసుకున్న ఈ టెక్నిక్ మీరు యూజ్ చేస్తారు. సరే, ఇంక ఇక్కడ ఇక్కడ ఏం చెప్పారు? ఆర్ ది స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇర్రేషనల్. సో ఇది
కరెక్టా కాదా? ఇర్రేషనల్ నెంబర్. సో రేషనల్ అంటే క్యూ, ఈ ఐ ఉంది అంటే క్యూ డాష్ అంటే పీ బై క్యూ ఫామ్లో లేనిది, పీ బై క్యూ ఫామ్లో లేకుండా స్క్వేర్ రూట్ అంటే ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాడు కదా, ఎగ్జాంపుల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. √2, √3, √4, √5, √6. ఓకేనా? √1 కూడా చూద్దాం. సో ఇందులో ఇది 1 అనేది ఏమి పీ 1గా ఉంటుంది, 1గా రాయొచ్చు కదా, అంటే పీ బై క్యూ అంటే ఇది రేషనల్ నెంబర్. సో ఇదేమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్. ఇది ఇర్రేషనల్. మరి √4 దీనికి వాల్యూ 2 అంటే రేషనల్ నెంబర్. సో √5 ఇర్రేషనల్ నెంబర్. √6 ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనా? సో ఇక్కడ అన్నీ ఉత్త ఇర్రేషనల్ నెంబరే ఉండాలా? ఉందని అన్నా చూడండి, ఆల్ స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆర్ పాజిటివ్. ఇర్రేషన్ ఉందా? అన్నీ ఆడాడ రేషనల్ వచ్చిందా? ఈడే మనకి 2 వచ్చినాయి, ఇంకా పోయే కొద్దీ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇదేమైనట్టు? ఫాల్స్ అయినట్టు కదా. సో ఫాల్స్. కానీ ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నా, కాబట్టి నో అని వేద్దాం. ఫాల్స్ అన్నా నో అన్నా ఒకటే, మనం కాదు, నిజం, అబద్ధం అని చెప్పలేదు, అవునా కాదా అన్నారు, కాబట్టి కాదు, నో అని పెట్టాం. ఓకేనా? ఇఫ్ నాట్ గివ్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్స్ రాస్తే చాలు. ఇవి దేనికి ఎగ్జాంపుల్స్? ఇది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ square roots of a number that is a rational number. రేషనల్ నెంబర్స్ అంతే. సో ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ కాదు, ఇఫ్ నో నాట్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ ఇవ్వమన్నారు. రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్స్ రాసాం, రెండిటికి ఎగ్జాంపుల్స్ క్లియర్గా ఇచ్చాం. ఓకేనా? ఇదన్నమాట ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం. నీట్గా ఓపిక్గా రాసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కూడా నేను చెప్తాను. ఓకేనా? రాసుకోండి నీట్గా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఇది ఇంతకుముందు చెప్పే కదా ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 4, √2, √3. అక్కడే చెప్పా √5 అనే ఇంకో ప్రాబ్లం వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ అంతకుముందు చెప్పినట్టే. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. అదేమంటే √2 ఏ విధంగా అయితే చేసామో ఆ విధంగా చేయాలి, √3 చేసిన విధంగా అవసరం లేదు. అంటే √3కి మనం ఏం చేసాము? ముందు √2 గీసి ఆ తర్వాత √3 గీసాం. √5కి అదే అవసరం ఉండదు. ఎందుకనేది చెప్తా చూడండి. మనకి పర్ఫెక్ట్ రూట్లు కొన్ని ఉన్నాయి. 1, 4, 9, 16, 25. ఇటువంటి నెంబర్స్ని యూజ్ చేసి మనం చేయగలిగే నెంబర్స్కి ఈజీగా అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అక్కడ ఉండే 1ని యూజ్ చేసి చేయొచ్చు. అంటే √1 + 1గా రాయొచ్చు, కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇక్కడికి వచ్చే కాడికి అక్కడ ఉండే 4 + 1గా రాయొచ్చు, కాబట్టి ఈజీగా అయిపోద్ది. ఓకేనా? అదే మళ్ళీ √6, √7, √8 ఈ మూడిటికి అవ్వదు సింపుల్గా. ఈ మూడిటికి చేయాలంటే √5 వస్తేనే చేయగలరు. మరి √9కి అవసరం లేదు, 9 ఆడుంది. మళ్ళీ √10 వచ్చే కాడికి మళ్ళీ దీన్ని 9 + 1గా చెయ్యొచ్చు. ఓకేనా? ఇదంతా నేను సబ్జెక్ట్ కోసం మీకు చెప్తా ఉండ, అంతేకాని ఇవంతా మిమ్మల్ని అడగడు. మిమ్మల్ని అడిగేవి 3 నెంబర్సే, √2, √3, √5. బట్ నేను సబ్జెక్ట్ చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇంకేంటి? సో ఇక్కడికి వచ్చే కాడికి 5 కాబట్టి దీన్ని తీసుకుంటాం. సో ఫస్ట్ ఏం చేస్తాం? నెంబర్ లైన్ డ్రా చేస్తాం. సో 1 సెంటీమీటర్స్ ఉండేటట్టు గీసుకుందాం. ఎక్కడి వరకైనా గీసుకోవచ్చు అని చెప్పా కదా.
సో ఈసారి నేను 3 వరకు అక్కడ ఇచ్చిన నెంబర్ కన్నా తక్కువే తీసుకున్నా అయినా చేసేయచ్చు. ఓకేనా? సరే చూడండి. ఫస్ట్ పైథాగరస్ గురించి రాయాలి కాబట్టి ముందు అదే రాద్దాం. పైథాగరస్ థీరం ఆ రూల్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఒకవేళ ఇది రాయడం ఇది గుర్తులేదు అంటే మీరు జస్ట్ డయాగ్రామ్ వేసుకోండి, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా డయాగ్రామ్ ఏబిసి, ఏ ఎక్కడ బి ఎక్కడ అనేది, బి ఎప్పుడు కూడా 90 degrees దగ్గరే పెట్టాలి. ఇది 90 degrees ఉంది కాబట్టి ఇది బి పెట్టండి. రిమైనింగ్ 2 ఏసీ. సో బికి ఎదురుగా ఉండేది ఏమి? ఏసీ. అదే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 ఏబి స్క్వేర్ బీసీ స్క్వేర్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సరే ఇప్పుడు ఇది వచ్చేమి √5. దీన్ని ఎట్లా రాయొచ్చన్నాను? ఇలా రాయొచ్చు, √4 + 1. సో మళ్ళీ చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు? √1ని 2 స్క్వేర్గా రాయొచ్చు, దీన్ని వచ్చి 1 స్క్వేర్గా రాయొచ్చు, అంతే. సో ఇది √5. ఇక్కడికి వచ్చేయండి ఇప్పుడు. సో 0 నుండి ఎంత తీసుకుంటాం? 2 సెంటీమీటర్స్ ఫస్ట్ తీసుకున్నామా? 2 కదా. సో 2 వరకు తీసుకున్నాం. తర్వాత ఏం చెప్పాను? పొట్టేటర్ పెట్టాలి, 90 degrees చూడాలి, స్కేల్తో లైన్ వేయాలి 90 degrees వచ్చేటట్టు. తర్వాత కంపాస్తో, సో నాకు ఇదే కంపాస్, ఈ కంపాస్తో 1 సెంటీమీటర్ ఉంది కదా, ఈ 1 సెంటీమీటర్స్ తీసుకొని ఈడ 2 దగ్గర పెట్టుకొని పైకి గీయాలి. ఇలా గీసాక పాయింట్ వస్తుంది కదా, ఈ పాయింట్ నుండి ఇక్కడికి లైన్ తీసుకో. సో ఇది 1, ఇది 2. సో ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కంపాస్తో, ఈ కంపాస్తో 0 దగ్గర ఇలా ఈ పాయింట్ కంపాస్లోకి తీసుకొని సో ఇలా లైన్ గీయాలి. ఇది ఎగ్జాక్ట్గా 2 బిలోనే వస్తుంది, అబో వస్తుంది, 2కి అబో వస్తుంది, బిలో రాదు. సార్ ఎలా రాదు అనే టెక్నిక్ కూడా మీకు చెప్పాలి కదా. ఇక చూడండి ఎలా రాదంటే, ఇది √4 తర్వాత వచ్చింది, √4 తర్వాత వస్తుంది కాబట్టి 2 కన్నా ఎక్కువ. సో ఇవంతా 2 కన్నా ఎక్కువే. ఎక్కడి దాకా? √9 దాకా. √9 తర్వాత వచ్చేవంతా 3 కన్నా ఎక్కువ. ఎందుకు? √9 అంటే 3 కాబట్టి. ఓకేనా? ఇవంతా తెలుసుకోండి జస్ట్ నాలెడ్జ్ కోసం. సరే అయిపోయింది. ఇది √5. ఓకేనా? సో ఇక్కడ కూడా రాసుకోండి √5. అయిపోయింది లెక్క. నెక్స్ట్ దీనిలో 4th ప్రాబ్లం ఉంది. ఇది యాక్చువల్గా అయితే క్లాస్ యాక్ట్, ఇది కూడా ఏమీ లేదు, ఇదే ప్రాబ్లం. అయితే ఇక్కడ √2కి √3కి √5కి సపరేట్గా గీసాం కదా డయాగ్రామ్స్, ఇక్కడ అన్నీ కలిపి గీసారు. ఒక్కసారి నేను చెప్తా, మీరు యాక్టివిటీ మీరే చేయండి. ఓకేనా? చేత్తో తొడుపుతా అంటానని అనుకోకండి, మీకు కన్ఫ్యూజ్ ఉండకూడదని నేను చేత్తో తుడిపేసి క్లాస్ చెప్పేస్తాను మీకు. సో 0 1 2 3 4. సో ఫస్ట్ 1 గీయాలి. సో 1 గీయాలంటే ఇలా 1, ఇలా కంపాస్ పెట్టుకొని 90 degrees పెట్టుకొని 1 పెట్టుకొని 1 సెంటీమీటర్స్ గీసుకొని ఇలా జాయిన్ చేయాలి. దీన్ని ఏమంటాము? √2 కదా. మళ్ళీ √3 గీసింది గుర్తుందా? సో √3 ఇక్కడ పెట్టుకొని కంపాస్ ఇక్కడ పెట్టుకొని 90 degreesతో లైన్ గీసుకొని 1 సెంటీమీటర్ ఎక్కువ యూజ్ చేయాలి, 1 సెంటీమీటర్స్తో ఇక్కడ ఒక ఆర్క్ గీయాలి 1. మళ్ళీ ఏం చేయాలి? ఈ రెండుటిని జాయిన్ చేయాలి. సో అది ఎంత ఉంటుంది? √3. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కంపాస్ పెట్టాలి, ఈసారి ఇక్కడ పెట్టాలి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ కంపాస్ పెట్టి 90 degrees చూసి లైన్ గీయాలి. గీసిన తర్వాత మళ్ళీ కంపాస్తో 1 సెంటీమీటర్స్ చూడండి, కంపాస్తో 1 సెంటీమీటర్ ఇలా గీసి మళ్ళీ లైన్ దాచింది. సో √3 వచ్చింది. ఈసారి ఏమొస్తుంది? √4 అంటే
కరెక్ట్గా 2 సెంటీమీటర్స్. సో ఇలా మనం గీసుకుంటా పోవచ్చు. √4, √5, √6 ఇలా వస్తుంది. సో √2 అయిపోయింది, √3, √4, √5, √6, √7 ఇలా వస్తూనే పోతుంది. ఎంతవరకు మీరు చేసుకుంటారో అంతవరకు మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది యాక్టివిటీ మీకు స్కూల్లో చేయిస్తారు, బట్ అయినా సరే నేను చెప్పాలన్న ఉద్దేశంతో మీకు చెప్పాను. నోట్స్లో అయితే రాయాల్సిన పని కూడా లేదు. మీ సార్ కానీ మేడం కానీ ఏ విధంగా అయితే ఈ ప్రాబ్లం యాక్టివిటీగా చేయిస్తారో ఆ విధంగా యాక్టివిటీగా ఖచ్చితంగా చేయండి. మీకు ఏది ఎలా గీయాలి అనే నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడైతే ఇది యూస్ అవ్వదు అనుకుంటారు. ఏం సార్ దీనివల్ల యూస్ అనుకుంటారు. లేదు లేదు, ఇలాంటివి మీకు ఫ్యూచర్లో ఇండైరెక్ట్గా యూస్ అవుతుంది. డైరెక్ట్గా మాత్రం యూస్ అవ్వదు, ఇండైరెక్ట్. అసలు ఇది ఎక్కడ యూస్ చేస్తామో కూడా తెలియని విధంగా యూస్ చేస్తాం. మ్యాథ్స్ అంటే అంతే, కొన్ని తెలిసి యూస్ చేస్తాం, కొన్ని తెలియకుండా యూస్ చేస్తాం. ఓకేనా? అవంతా మ్యాక్సిమం నేను అన్నీ చెప్పడానికే చూస్తాను. ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఈ 2 ప్రాబ్లమ్స్ నీట్గా వేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ విధంగా మీకు 9th క్లాస్ సిలబస్లోనే అన్ని చాప్టర్స్ పైన, అన్ని ఎక్సర్సైజెస్, అన్ని ప్రాబ్లమ్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. అవంతా మీకు నేను అప్లోడ్ చేస్తాను. అయితే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఏం చేయాలి? మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ 9th క్లాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ 10th క్లాస్ వీడియోస్ ఉన్నాయి. దాంతోపాటు న్యూ సిలబస్ అయిన 6th, 7th, 8th సిలబస్ కూడా అప్లోడ్ చేస్తాను. అయితే ఇవి మీకు కాకుండా మీ తమ్ముళ్ళకు, చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకు యూస్ అవుతుంది. అంటే మీ బ్రదర్స్, సిస్టర్స్ ఉంటే వాళ్ళకి యూస్ అవుతుంది. 6th క్లాసు, 7th క్లాస్, 8th క్లాస్ వీడియోస్ మీకు ఇప్పుడు 9th క్లాస్ యూస్ అవుతుంది. ఫ్యూచర్లో మీకు 10th క్లాస్ వీడియోస్ కూడా యూస్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.